22వ తారీఖున జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మా ఇంజాపూర్ గ్రామం నుంచి 13వ వార్డు శ్రీలత గౌతమ్ రెడ్డి, అదేవిధంగా 14వ వార్డు రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా 24వ వార్డు హరిత ధనరాజ్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నారు. మరి ఈరోజు ఇంజాపూర్లో జరుగుతున్న ఎన్నికలు నీతికి, న్యాయానికి, అవినీతికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. మరి ఒక భూ కబ్జాదారులను, అదేవిధంగా కబ్జా కోర్లను గ్రామస్తులందరూ ముక్త కంఠంతో ఏకగ్రీవంగా వారికి ఓటేయొద్దని చెప్పి తీర్మానించుకొని పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేయడం చాలా సంతోషం. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పి గ్రామస్తులు భావిస్తున్నారు. గత 5 సంవత్సరాలు వారు పాలించినప్పటికీ గ్రామాన్ని పూర్తిగా అస్తవ్యస్తంగా తయారు చేయడం జరిగింది. దాదాపు 1,30,00,000 రూపాయలు అభివృద్ధి నిధులు ఉన్నా దాదాపు 2,60,00,000 నిధులతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నా అభివృద్ధి చేయకుండా తను పర్మిషన్ల మీద, కబ్జాల మీద, దొంగ లేఅవుట్ల మీద పడి అభివృద్ధి చేయకుండా నోమ్లా బ్రదర్స్ వీరు చేయడం జరిగింది. వారిని ఈసారి ఎన్నికల్లో అడ్డుకొని మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు నిశ్చయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా ముమ్మరంగా ప్రజల్లోకి అన్ని విషయాలు తీసుకెళ్తున్నాం. మరి భవిష్యత్తులో ఈ గ్రామాన్ని, ఈ 3 వార్డులను, తుర్కయాంజాల్ మున్సిపాలిటీలనే ఈ 3 వార్డులను ఆదర్శ వార్డులుగా తీర్చేందుకు అభ్యర్థులకు తగిన ప్రతిభ ఉంది. ఇదివరకు రవీందర్ రెడ్డి గారు ఎంపీటీసీగా చేశారు. అదేవిధంగా హరిత గారు మాజీ మండల అధ్యక్షురాలు ఐతనార్ మండలానికి 5 సంవత్సరాలుగా ఉన్నారు. అదేవిధంగా గౌతమ్ రెడ్డి గారు, యువ నాయకులు శ్రీలత గారు కూడా సమాజ సేవలో అనేక విధాలుగా తను ఉన్నారు. కాబట్టి ఇక్కడ జరిగే ఎన్నికల్లో మరొకసారి విజయదుంపుది మోగించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో కూడా 20 వార్డులు మరి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాయి. అదేవిధంగా చైర్మన్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చైర్మన్ కాబోతున్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో మొదటి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ వారే అవ్వడం చాలా సంతోషం, అభివృద్ధికి సంకేతం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మేమందరం ఇక్కడ గ్రామస్తులందరూ మా 3 అభ్యర్థులకు 13th వార్డు శ్రీలత గౌతమ్ రెడ్డికి, అదేవిధంగా 14th వార్డు రవీందర్ రెడ్డి గారికి, 24 వార్డు హరిత ధనరాజ్ మాకు, అదేవిధంగా గ్రామస్తులంతా ఏకకంఠంతో ఈరోజు మా భారీ ఎత్తున తరలి వచ్చి అవతల పార్టీ వాళ్లకు బుగులు పుట్టించే విధంగా ఈరోజు ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా ఇదే మెజార్టీతోటి మేము 3 గెలుస్తాం. వాళ్ళ అవినీతిని అంతమొందించడానికి మేము 3 కంకణం కట్టుకుంటాం కౌన్సిలర్గా. అదేవిధంగా వాళ్ళు 5 సంవత్సరాలుగా పాలించారు. ఆ రూలింగ్ గవర్నమెంట్ ఉందని చెప్తున్నప్పటికి కూడా వాళ్ళు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి కనీసం ప్రజలకు మౌలిక వసతులు డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, మంచినీరు కానీ, కరెంటు కానీ ఎక్కడ కాలనీలో చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నాయి. మేము నడవాలంటేనే ఫోన్లలో లైట్లు వేసుకొని నడవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆ దుస్థితికి తెచ్చింది ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పాలకులు. కాబట్టి వాళ్లకు బుద్ధి చెప్పే టైం ఆసన్నమైంది. ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇవన్నీ. మేము గెలిస్తే ఖచ్చితంగా ప్రజలకు ఫస్ట్ మౌలిక వసతులు కల్పిస్తామని, అదేవిధంగా వాళ్ళకు ఫస్ట్ డ్రైనేజ్, తర్వాత వాటర్, తర్వాత దశల వారీగా రోడ్లు, కరెంటు కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా మేము ప్రజల్లో ఉంటూ వాళ్ళకు సేవ చేసే భాగ్యం. అంటే ఇంతకుముందు కూడా నేను ఎంపీపీగా ఉన్నా, వాళ్లకు నేను మండల్ మొత్తం చూసుకున్నా. కాబట్టి ఇప్పుడు కూడా అభివృద్ధిలో ఇక్కడ గ్రామాన్ని ఈ 3 వార్డులను అభివృద్ధి దశలో ఉంచి, అదేవిధంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో కూడా మొదటిగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్, అంటే 24 వార్డులలో మెజార్టీ గెలిచి కాంగ్రెస్ చైర్మన్ కూడా అవుతుంది. కాబట్టి దీనికి ప్రజలందరూ సహకరించాలని ఏకముక్తంగా జై కాంగ్రెస్. గ్రామ ప్రజలు ముక్తకంఠంతో ఒకటే మాట చెప్తున్నారు, అవినీతిని అంతం చేయాలి, అవినీతి పాలకులను పారదోలాలని చెప్పేసి. దాని కొరకే మా వెంట మాతో పాటు నడుచుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, 3 వార్డులలో అందరినీ అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్తున్నారు. మేము కూడా దానికే కట్టుబడి ఉన్నాం. మేము వచ్చిన ఎలక్ట్ అయిన 6 నెలల్లో ముఖ్యంగా ఉన్న మూడు సమస్యలు, డ్రైనేజు, వాటరు, కరెంటు సమస్యలు 6 నెలల లోపల మేము పరిష్కరిస్తాం. రోడ్ల సమస్య ఏదో దశల వారీగా దాన్ని చేయగలుగుతాం. ఫస్ట్ అయితే ఈ 3 అత్యవసరం కాబట్టి
చేస్తామని ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాం. ఛానల్ ద్వారా వాళ్ళకు కూడా మేము మెసేజ్ ఇవ్వడం ఒకటే, కాని పనులు చెప్పి దాన్ని ఏదో చేయడానికి కాదు, మాతో అయ్యే పనులు కాబట్టి మేము ముందు చేయడానికి వాళ్ళకు కూడా వాగ్దానం చేస్తున్నాం. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మేరతో గెలిపించాలి. మున్సిపాలిటీలో కూడా చైర్మన్ కూడా వస్తాడు కాబట్టి మేము అందరం కలిపి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని. నేను 14వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. బొక్క రవీందర్ రెడ్డి నా పేరు. ఇంతకుముందు మా మిస్సెస్ ఇక్కడ ఎంపీటీసీగా పనిచేశారు 5 సంవత్సరాలు. అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏది ఉండేనో మా పాలకవర్గం, అప్పుడు మా పాలకవర్గంలో ఎవరైతే ఉండేనో గ్రామ పంచాయతీలో మేము అందరం కలిపి చేసిన అభివృద్ధి ఇప్పుడు కూడా కనిపిస్తుంది. కొత్తగా మధ్యాహ్నం వచ్చిన పాలకవర్గంలో ఉన్న అసమర్థ సర్పంచ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏం పని చేయలేకపోయారు. మేము అప్పుడు ఏ విధంగా అయితే పని చేశామో అదే పని మళ్ళా ఇక్కడ చేసి ఒక మోడల్ మున్సిపాలిటీగా మేము తీర్చిదిద్దడానికి మేము కంకణం కట్టుకుంటాం. మాకు ఇంతకుముందు నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా వచ్చింది. మేము పాలకవర్గంలో ఉన్నప్పుడు దాన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసి దాన్ని అంతా అస్తవ్యస్తంగా చేశారు. కాబట్టి మళ్ళీ అన్ని పనులను మేము చక్కబెట్టేసి మళ్ళీ మేము రాష్ట్రంలోనే మొదటి స్థానంలో రావడానికి మున్సిపాలిటీని శాయశక్తిలో కృషి చేస్తామని. 3 మున్సిపాలిటీ అభ్యర్థులు ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీలో ఇంజాపూర్ మున్సిపాలిటీలో 3 సీట్లు గెలిపించి మా వెంకరెడ్డి గారికి మల్లెడంగారెడ్డి గారికి కానుక గేయాలనుకుని ప్రగాఢ నమ్మకంతో మేము ముందుకు తిరుగుతూ ఉన్నాం. అందరూ మా స్పందన చూస్తూ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నది. ఎక్సలెంట్ మెజార్టీతో గెలిచి 3 వార్డులను మా కాంగ్రెస్ పార్టీకి సమర్పించే కోమటిరెడ్డి వెంకరెడ్డి నాయకత్వంలో మల్లెడంగారెడ్డి నాయకత్వంలో వాళ్ళకి మెజార్టీ తీసుకెళ్ళి 3 సీట్లు తీసుకుపోయి ఆ బాధ్యత మాది గురుతర బాధ్యతతో ముందుకు రోజు తిరుగుతున్నాము. అందరికి ఓటర్ మహాశయులు అందరికీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు గ్రహించాలి ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటంటే భూ కబ్జాలు, టోటల్ ల్యాండ్ గ్యాఫర్సు, పార్క్ ప్లేస్ నమ్ముకున్నారు. ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ ఎవరన్నా తప్పు చేశారని చెప్పండి, వాళ్ళకి ఓటేయద్దు. తప్ప 100% మంచి న్యాయం చేశాం కాబట్టి అందరూ అడుగుతున్నాం. ప్రజలందరూ ఉత్సాహంతో ఉన్నారు. ముందుకు వెళ్తూ ఉంటూ క్యాన్వసింగ్లో చాలా స్పందన ఉంది. 100% 3 సీట్లు గెలిచి మల్లెడంగారెడ్డికి కోమటిరెడ్డి వెంకరెడ్డి సారథ్యంలో అలాగపోయి ముందుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ తుర్కా ఎంజల్ 13, 14, 24 3 వార్డులు ఇంజాపూర్లో మేము 100కు 100% గెలిపిస్తాం. ఈరోజు మాకు చెప్పిన అపోజిట్ పార్టీకి గుణపాఠాలు 100%గా చెప్పుతాము. కాబట్టి ఈరోజు మేము ఇంజాపూర్లో 3 వార్డులు కాంగ్రెస్ పార్టీని గెలిపించి సాధిస్తామని మేము అనుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తుర్కెంజాల్ మున్సిపాలిటీ జరుగుతున్న ఎలక్షన్లో మేము అందరం ఎస్టీఓలం కలిసి అందరము మా ప్రతి ఒక్క ఓటు చేయి గుర్తుపై వేసి మాకు కేటాయించిన 13, 14, 24 వార్డులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి మేము హామీ ఇస్తున్నాము. ఇంతకుముందు కొంతమంది స్వార్థ పరులను గెలిపించి మేము మా తప్పునేందో తెలుసుకున్నాము. ఇలాంటిది అప్పుడు మేము మా అసమానత వల్ల మేము కొంతమందిని చాలా ఏంటంటే కొంతమందిని గెలిపించి మేము చేసిన మా పాపం ఏందో మేము తెలుసుకున్నాము. వాళ్ళు మాకు ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నెరవేర్చకుండా బూడిద పాలు చేశారు. కానీ మేము ఒడగొట్టిన వాళ్ళే మానవత్వంతో మా కాలనీలో చాలా డెవలపింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా కాలనీ వాసులు కూడా పశ్చాత్తపడి ఇప్పుడు ఇలా జరగకుండా ఇప్పుడు మనకు తగిన గుణపాఠం జరిగింది కాబట్టి ఇప్పుడు మనం చేయి గుర్తుపై ఓటేసి ఇప్పుడు మనని అభివృద్ధి పరిచే వ్యక్తులను గెలిపించుకోవాలని చెప్పేసి మేము ఏకతాటిగా ముందుకు వచ్చి చేయి గుర్తుని గెలిపించి మేము ప్రతి ఒక్క వార్డు మాకు కేటాయించిన వార్డే కాకుండా మున్సిపాలిటీకి ఇంజాపూర్కు కేటాయించిన 3 వార్డులను మేము 100% గెలిపించుకుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాను. అదేవిధంగా కేసీఆర్ గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాము, ఇదే లంబడి వాళ్ళను గోండు వాళ్ళని చిచ్చుపెట్టి మాకు ఇస్తా అన్న చెప్పేసి 12% రిజర్వేషన్ కూడా ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తకుండా మాకు చాలా లోనుకు చాలా మాకు బాధాకరమైన విషయం ఇది. అందుకనే మేము కేసీఆర్కి బుద్ధి చెప్తున్నాము, కారు గుర్తుకు ఓటేయకుండా చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పేసి మేము ప్రతి ఒక్క ఎస్టీ సోదరులకు, ఎస్సీ సోదరులకు, బీసీ మైనార్టీలకు ఒకటే విధంగా చెప్తున్నాము. మనకు చాలా అవమానపరుస్తుండు, చాలా బాధ పెడుతుండు. కాబట్టి తగిన గుణపాఠం కేసీఆర్కి తగిన గుణపాఠము ఈ మున్సిపాలిటీతోటే చేయాలని చెప్పేసి చెప్తున్నాను. కేసీఆర్ ఒకటే చెప్తున్నాడు,
ఒక్క మున్సిపాలిటీలో ఒక్క కౌన్సిలర్ గెలవకపోయినా కానీ మంత్రులను ఎమ్మెల్యేని హెచ్చరిస్తుండు. ఎందుకు హెచ్చరిస్తుండు? అతనికి ఇప్పుడు భయం పుట్టుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏకమైంది. పాత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ముందుకు వస్తుంది కాబట్టి, కేసీఆర్కి భయం పుట్టించుకొస్తుంది కాబట్టి ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు ఓన్లీ కౌన్సిలర్ ఎలక్షన్లకు ఎమ్మెల్యేలు ఎంపీలను ఇన్ఛార్జ్లు ఇస్తుండు కాబట్టి వాళ్ళకు భయం పుట్టుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏకమైంది. 100% మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం తప్పక వస్తుందని చెప్పేసి నేను కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.